ప్రతి ఋతువు పువ్వులంటువే చిరునవ్వు పూస్తుంటే మదిలోని ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనే. హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు అఫీషియల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది వాట్స్ ఇన్ దిస్ వీడియో అని. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అట్లీస్ట్ కొంతమందికైనా మీ కాలేజ్ డేస్ గుర్తొచ్చి ఎమోషనల్ అవ్వచ్చు. నాకైతే చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ కాలేజ్లో. ఫ్రెండ్స్తో, మేడం వాళ్ళతో, సార్ వాళ్ళతో నిజంగా చాలా మంచి బాండ్ ఫామ్ అయింది ఇక్కడ. లైక్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారో సో ఇక్కడ కూడా అట్లనే ట్రీట్ చేసారు. మస్తు కేర్ తీసుకురు మా మీద. నిజంగా చాలా మిస్ అవుతున్నా వీళ్ళని. మా ఫ్రెండ్స్ స్పీచెస్ ఇస్తుంటే ఆటోమేటిక్గా అసలు చాలా ఏడుపు వచ్చింది. అండ్ ముందుగా మా జూనియర్స్ అయితే అసలు ఎంత బాగా వెల్కమ్ చెప్పారో తెలుసా, రియల్లీ సూపర్. తెలుగు అంటే నిజంగా మన సంప్రదాయం ఉట్టిపడేలాగా పూలతో అండ్ బొట్టు గంధం పెట్టి ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. చాలా బాగా నచ్చింది నాకు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే అన్ని స్పీచెస్ ఉన్నాయి. కొందరికి వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి బోర్ కొట్టచ్చు. ఈ వీడియోస్ నాకు మెమొరీ కాబట్టి నేను డెఫినెట్గా ఉంచుకుంటా. కావాలంటే స్కిప్ చేయండి, లేకపోతే 1.5 లో పెట్టుకొని చూడండి. అదేవిధంగా అందరూ
ఉంటూ మా గురువులు అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారు. ఏదో చేస్తారాని ఎవరు వస్తారాని ఏదో చేస్తారాని ఎదిరి చూస్తూ నీవు ఏడువకమ్మా చెల్లి దొక్కి నువ్వు కదలిరావే చెల్లి చిన్నారి చెల్లి తమ సమాజము శంకము దవము చిన్నారి చెల్లి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదిరి చూస్తూ నీవు ఏడువకమ్మా చెల్లి తెలుగుకి వచ్చాము, ఫార్మసీ ఉంది. సో ప్రతి దగ్గర పిల్లలు విషేసి వస్తున్నాము. వెరీ హ్యాపీ దట్ ఐ యామ్ హియర్ నౌ విత్ యు. క్లాస్ రూమ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక సెషన్ మీకు భవిష్యత్తులో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి బ్రతుకు తెరువును మనం చవిచూస్తూనే భావి కథాసూచకంగా ఇక్కడ నుంచి తెలుగు శాఖ నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ప్రారంభమై పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ దాదాపు ఒక 14 సంవత్సరాలు కావస్తున్నాయి. సాహిత్యం చదువుకోవడం ద్వారా మనం సంస్కారవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. మిగతా సబ్జెక్ట్స్ ఇవ్వమంటే అవి దాంట్లో భాగంగా ఇస్తాయేమో, కానీ మన పాఠం ప్రతిరోజు కూడా మన సంస్కారానికి సంబంధించినదై ఉంటుంది, మన ఉన్నత విలువలకు సంబంధించినదై ఉంటుంది. వాటిని మీరు ఎక్కడా కోల్పోకండి. మీ అభివృద్ధి బాటలో ఎటువంటి అవరోధాలు వచ్చినా కూడా మీరు నిజాయితీగా నిలబడేటంటే నేను ఏమన్నా పట్టించుకోగలను. ఒక చెల్లెంటే మొన్న ప్రారంభిస్తాను. అలాంటి బంధాలు సార్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మేడం కానీ చాలా చాలా సపోర్ట్ చేశారు, చాలా మంచిగా. కానీ మేము సార్ వాళ్ళు కూడా కొంచెం ఆడుతున్నాం. విద్యా వ్యవస్థ లోపల ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది. ఇక్కడే ఉండవు. మనకు స్టేజ్ వచ్చింది అంటే దిగిపోవాల్సిందే. 2 సంవత్సరాల కోసం ఇక్కడికి వస్తాం. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం వెళ్ళాల్సిందే. మాకు బాలనాయకుడికి మా బాల్యాన్ని గుర్తు చేసినటువంటి మాకు తిరుపతి సార్ గారు. అయితే నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ప్రతి బ్యాచ్ లో ఒకరు అత్యంత ఓపిక కలిగినటువంటి ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా వేరే వ్యక్తులు ఒకరు ఉంటారు. మా అజీమన్న గారు మా బ్యాచ్ లో మా అంటి చూడలేదు. అసలు నా ఈ ప్రయాణంలో మీరు ప్రతి ఒక్కరితో ఒక్కొక్క జ్ఞాపకం ఉంది. ఏం చెప్పలేదు. ప్రతి ఋతువు పూలే చిరునవ్వు పూస్తుంటే
మదిలోని ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి వరకు మాదేలే, కదలెన్ను మాతో కదిలే. ఒకటి ఎంతసేపు మాట్లాడుతుందో ఆకలి అవుతుందని ఒక 2 minutes మాట్లాడతానంటే. యాక్చువల్లీ నేను తెలుగు చదవాల్సింది కాదు, నేను రాకుంటుండే. ఇక్కడికి రావాలి అందరినీ కలుసుకోవాలని నాకు రాసిందేమో, అందుకే వచ్చాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకైతే వచ్చిన క్యాంపస్ కి బాల వ్యాకరణం మై ఫేవరెట్ సబ్జెక్ట్. నన్ను నేర్పించిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే వ్యాకరణమే. వచ్చిన ఒక 1 week అయింది అంతే. నాకు ఈ సబ్జెక్ట్ ఒక్క సూత్రం అర్థం అవ్వట్లే, చదవడానికి రావట్లేదు. నాన్న నేను వచ్చేస్తాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంటికి అని చెప్పి అన్న. మా నాన్న ఉండి ఏం కాదు చదువు, మేబీ ఇందులోనే సెటిల్ అవ్వాలి అని రాసి పెట్టుందేమో అని మా నాన్న నాకు చాలా మోటివేట్ చేశారు. ఆయననే మోటివేట్ చేయకపోతే నేను వచ్చిన 1 week వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు మనకి జీవిత పాఠం అవుతాయి, లేకపోతే గుణపాఠాలని. నాకైతే క్యాంపస్ మాత్రం జీవిత పాఠాలని నేర్పించింది. చాలా హ్యాపీగా ఉంది నాకు నేర్చుకున్నందుకు. నేను అనుకున్నా అసలు నేను మాట్లాడాలి, భయపడొద్దు, నేను మాట్లాడాలి, అసలు ఏదోకుండా మాట్లాడాలని. ఇప్పుడు మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేబీ ఎక్కువ నేను ఏడుస్తానేమో. ఇప్పుడైతే నాకేం బాధ ఏం లేదు. నేను బాధపడుతున్నాననే ఆ దేవుడు ఇంతమంది అన్నయ్యలను పంపించిందా అనిపించింది. మేడం ఆ ఇంజన్న వెంకటేష్ అన్న రామచంద్ర అన్నని వాళ్ళు కలిస్తే వాళ్ళతో మాట్లాడి గిరంగా కలిస్తే కొట్టుకుంటేనే మాట్లాడతారని ఊరుకొని అసలు మాట్లాడలేను. అసలు చాలా బాగా చాలా అంటే చాలా మిస్ అయిపోతాను. ఇంకా జస్ట్ అంటేనే జస్ట్ నీకు కోడి మెదడు ఉంది అని అనడంతోనే రామచంద్ర కోడి అని పేరు పెట్టేసింది. ఆమె గర్ల్స్ ఆమె అంటే ఇంకా బాయ్స్ ఆల్మోస్ట్ అన్న వాళ్ళందరూ కోడి కోడి అని పిలుస్తారు నన్ను. సార్ కూడా రవి సార్ అయితే సార్తో మాట్లాడాలంటే ఎందుకంటే కొంచెం భయం అయితే ఏమన్నా అడుగుతారా సార్ ఏంటంటే నేను డిగ్రీలో చేసిన కోర్స్ వేరే, బీకామ్ కోర్స్ నేను తీసుకున్నా. కానీ ఇప్పుడు నాకి, నా పిల్లలకి, నా ఫ్యామిలీ మొత్తానికి ఈ తెలుగు కోర్స్ చేయడం వల్ల నాకు నా ఫ్యామిలీకి తిండి పెడుతుందని. సో నేను అప్పుడు అనుకున్నా, నేను కూడా ఇష్టం లేకుండానే ఈ కోర్స్ తీసుకున్నా. సో నాకు కూడా ఇది ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అని నేను అప్పటి నుంచి పాజిటివ్గా థింక్ చేసి తెలుగు మీద. ఒకప్పుడు నేను ఫస్ట్ ఈ కోర్స్ లో జాయిన్ అయినప్పుడు తెలుగు తీసుకుంటావా, తెలుగు సబ్జెక్ట్ అని చాలా చురుకైన చేశారు. ఇప్పుడు చెప్తున్నా, తెలుగు తీసుకున్న కాబట్టి చాలా అదృష్టంగా భావించింది. ఒకప్పుడు ఇంగ్లీష్ కి, మ్యాథ్స్ కి, ట్యూషన్స్ కి ఇంటికి రప్పించుకొని చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు కూడా తెలుగు అస్సలు రావట్లేదు. ఇప్పుడు హోమ్ ట్యూషన్స్ కి తెలుగుకే ఎక్కువ ఆధారం ఉంది. కాబట్టి మీరు ఏ నిరుత్సాహపడకండి, తెలుగు తీసుకున్నామని మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా గట్టిగా చెప్పండి. నేను ఫ్యూచర్ లో తెలుగు అంటే ఒక బ్రాండ్ అని అక్క అని పిలవడంలో తేడా ఉంటారు. అక్క అని అంటారు, ఓక అని అంటారు. ఎంతో ఇష్టం ఉంటేనే ఓక కదా, ఓక అజయ్, ఓక కాలేజ్ ఎప్పుడు వస్తున్నావు, క్లాస్ ఎప్పుడు వస్తున్నావు అని ఎంతో ప్రేమ చూపించిరో. చాలా అంటే చాలా ప్రియాంక కానీ, శరణ్య, ఫస్ట్ నా కాలేజ్లో పరిచయమైన వ్యక్తి కావేరి, ప్రియాంక, శ్రీకాంత్. అయితే నేను ఏం చెప్పినా చేసేదాకా తప్పించుకుంటాడు. ఇంకా మేడం గురించి చెప్పాలంటే అమ్మ అమ్మ అని ఎప్పుడో తనకి పేరు పెట్టేసిరు. కానీ నన్ను మాత్రం భరించిందని చెప్తున్నా.
చెప్తున్నా, ఈ 2 years ఎగ్జామ్ రాకపోయేదాన్ని కాబట్టి చాలా సార్లు ఎగ్జామ్స్ అంటే అందరు ఖుషి అయిపోతున్నారు కానీ నాకైతే భయం. ఎగ్జామ్స్ రాపిస్తారా బయటకి వెళ్ళి అంటారేమో ఫస్ట్ భయమవుతుంది. ఫస్ట్ నాకు సార్ మన సార్ ఇలా మన రాయి మేడం కొంచెం రాయమంటుండే రవి సార్ మాత్రం మేడం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాము. అప్పుడు రావి సార్ చెప్పేవారు. క్లాస్ ఏమో కానీ నేను క్లాస్ తర్వాత చెప్తాను కదా మోటివేషనల్ వర్డ్స్, నా అనుభవం ముందు మీరెంత అట్లాంటివి ఉంటాయి కదా. దానికోసం నేను చాలా వెయిట్ చేసేదాన్ని మీరు క్లాస్ అయితే. మనమే కన్నంలో లడ్డూలు కావాలి తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే నా పని నేను చేసుకోవాలని ఇంతగా ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే చాలా సెమిస్టర్లో నేను ఎంత ఇబ్బంది పడ్డాను అంత ఇబ్బంది పడ్డా. కృష్ణయ్య సార్ మన ప్రిన్సిపల్ సార్ లేకపోతే ఇక్కడ నిలబడినా కాదు, ఎగ్జామ్స్ రాయడానికి కాదు, దొరికిన గొప్ప వరం ఫస్ట్ నా హస్బెండ్ అనే చెప్తాను. నేను అందరినీ మిస్ అవుతున్నా, ఎక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నాడు మన అందరికీ ఒక రిక్వెస్ట్. స్నేహమైన జీవితం గురించి తిరుపతి సారు ఒక పాట పాడాలని మేము కోరుకుంటున్నాం. అందరూ అయిపోతుంది. నేను సీరియస్ అయిపోతే స్టేటస్ పెట్టుకున్నాం, ఓ ఇంకా పెట్టుకున్నాం, కొత్త స్టోరీ పెట్టుకున్నాం. బట్ నా ఇది మా సిచ్యువేషన్. ఇప్పుడు మేడం క్లాస్ వస్తే ఎప్పుడైనా మమ్మల్ని ఏదో ఒక ఫన్నీ అంటారు. మిమ్మల్ని చూస్తే నేనే సమస్తుంది, ఉత్సాహం రాదు. చాలా గుర్తు చేస్తుంటాం రూమ్లో మనం. బట్ నాకు ఫస్ట్ మా అమ్మ తర్వాత నేను అనగా నా అలాంటిది శివ గొప్ప కాదు కానీ మనం చాలా భరిస్తాడు రియల్లీ. ఇంకా మేమైతే హాస్టల్ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కూర ఎండొస్తే మాట్లాడలేదు. ఇంటి దగ్గర అయితే మా ఇంట్లో కర్రీ కలెక్టర్ మా పెద్దల మీదకి వెళ్ళిపోతుంది. ఈరోజు కర్రీ కలెక్టర్ ఇబ్బంది పడుతుంది కాదు. మేడం టెన్యూర్ అయిపోయింది, కృష్ణయ్య సార్ ఉన్నారు, కృష్ణయ్య సార్ వెళ్ళిపోయాడు. నేను అందరితో కలవకపోవచ్చు, కాకపోతే కలిసినంత వరకు అందరితో మాట్లాడాను, బాగానే ఉన్నానని నేను అనుకుంటున్నాను. కొంతమందితో మాత్రం నాకు పరిచయం చాలా ఎక్కువగా ఏర్పడింది. ముందుగా మేడం మీరు చాలాసార్లు చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ తప్ప మీతో ఏమి ఉండకూడదు అని. కానీ మేము ఎన్నో జ్ఞాపకాన్ని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము. ముందుగా 5 సంవత్సరాలు నాతో సాహసం చేసి వాడు నన్ను భరించాడా నేను వాడిని భరించాడో తెలీదు. రవి ద బెస్ట్. నాకైతే ఎంతో మెమరీగా నిలిచిపోయాడు. ఇక్కడ నుంచి వాడిని కూడా మిస్ అవుతాను నేను చాలా. తర్వాత రాము, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలుగు గురించి ఏం తెలీదు. నెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఎడ్యుకేషన్కి ఏం అవసరం అని నీ ద్వారానే నాకు తెలిసింది. థ్యాంక్ యూ. తర్వాత ప్రియాంక కాలేజ్కి వచ్చాను అని అంటే ప్రియాంక వస్తే నేను వస్తే ప్రియాంక అన్నట్టు అయిపోయింది. శిరీష గురించి చెప్పాలంటే డాన్స్ పార్ట్నర్ అంతే ఒక మాటలో. మౌనికక్క మమ్మల్ని అయితే ఏకంగా యూట్యూబ్ లో పెట్టేసి ప్రపంచానికే పరిచయం చేసింది. వెంకటేష్ నాకు ఒక మంచి అన్నయ్య. క్యాంపస్ మొత్తంలో తను అల్లరి చేసిన నన్ను ఎలా చూసుకున్నా కూడా తనతో నాకు చాలా మంచి మెమోరీస్ ఉండిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక తను ఎలా ఉంటారో తెలియదు కానీ ఖచ్చితంగా నేనైతే తనని గుర్తుపెట్టుకుంటాను. ఇంకా రఘు సార్ నిజంగా చాలా చెప్పినట్టు మీ దగ్గరికి రావాలని ఉంటుంది కానీ మీతో ఎలా మాట్లాడితే ఏ పదం తప్పు అంటారో ఏ ప్రశ్న భయం ఉంటుంది. ఖచ్చితంగా అది మాకు ఒక మహాభారతం లాంటిది. మీ అందరినీ చాలా మిస్ అవుతామండి. ఇక్కడ తాండలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. మాట్లాడే భాష లంబాడి భాష. ఆ తెలుగు అనే భాష నాకు చాలా దూరంలో ఉంటుంది. నాకు ఇష్టమైనటువంటి భాష హిందీ, తర్వాత ఇంగ్లీష్. మేడం మా అమ్మ యొక్క పోలికలు సేమ్ అదే విధంగా ఉంటుంది. మా తాండలో వేసేదారణ వేరు ఉంటుంది. మేడం మా అమ్మ ఇద్దరిని ఒకరే దగ్గర పోల్చుకున్నాను నేను. మేడం మా అమ్మ చీర కట్టుకుంటే సేమ్ మేడం లాగానే ఉంటుందని నా అభిప్రాయం. పాటలు చదవచ్చు. గానమాలింపకతను ముక్తిరాజు అంబతౌగిటి పంజరంబు చిలక. గానమాలింపక
ఊదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు ఊయేల దిగని భాగ్యోన్నతుండు ఊరు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాబ్ది తరించి వచ్చిన పరదేశి తన ఇంటి కొత్త ప్రతనపు దారి ఏ పని మీద భూమికి నేగినాడో ఏ పని మీద భూమికి నేగినాడో నుడవ నేర్చిన పిమ్మట నడగవలయు ఏండ్లు గడిచిన ముందేమో కానీ ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు. జాసు గారు రచించిన పద్యం. ఆర్థికంగా ఆదుకున్నాడు. తర్వాత ఆయనకు నాకు కొద్దిగా ఎక్కువ బాండింగ్ అనేది ఉండదు. తిరుమలేస్ నాకు ఎప్పుడు వచ్చినా ఆపద వచ్చినా ఆర్థికంగా ఆదాన్ని అడుగుతా. తర్వాత అజిమన్న ఇద్దరికి నేను రుణపడి ఉంటాను. తర్వాత బెస్ట్ నాకు మిత్రుడు అంటే వెంకటేష్. ఆయన ఫస్ట్ నన్ను తిట్టకపోయేప్పటి ఆయన నన్ను రోజు తిట్టనే ఉంటాడు. అయితే లాస్ట్ డిఎస్సి రాసినట్టు నేను ఏదో గొప్పగా పీజీ సాధించి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనే ఉద్దేశం ఏమి లేదు నాకు. ఏదో సమాజ సేవ, నా ఉద్దేశం సమాజ సేవ చేయాలనేది ఒక కోరిక నాకు చిన్నప్పటి నుంచి. అయితే నేను ఫస్ట్ డాక్టర్ కావాలని కోరిక ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాంట్లో నాకు ర్యాంకు నేను కోల్పోవడం జరిగింది. తర్వాత డిఎస్సికే ప్రిపేర్ అవుతాము అని చెప్పేసి ఏదో రాసిన పీజీ, అది మంచి ర్యాంకే వచ్చింది. తెలుగు రానప్పటికీ నాకు మంచి ర్యాంకే వచ్చింది. ఒక మిత్రుడి సహకారం వల్ల. నాకు తెలుగులో అంత పట్టు లేదు, సాహిత్యం మీద అసలే పట్టు లేదు. మేడం చెప్తే నీకు సాహిత్యంలో మంచి పట్టు ఉంది, క్యారీ చేసుకొచ్చిన అని చెప్తే ఆ సాహిత్యంలో ఇట్లా వచ్చేసిన. అయితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో నేను ఎక్కువగా లైబ్రరీలో ఉండేవాడిని. అప్పుడు లేనిపోని రోగాలు, ఇక్కడ వాతావరణం నాకు అస్సలే పడేది కాదు. తర్వాత నీళ్ళు, మా తాండా నీళ్ళు ఈ ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు నాకు అస్సలు దానికి పొత్తు అనేది లేదు. ఆ వాటర్కి నాకు లేనిపోని రోగాలు. ఇప్పటికీ నాకు ఇప్పుడు ఫీవర్ ఉంది, అయినా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ చివరి అవకాశం నాకు ఇంత ఏది ఉంది నన్ను ఎందుకు వస్తుంది ఎవరేమో అంటే మా మమ్మీ తర్వాత కొంచెం మా మమ్మీ నిద్ర లేకపోతే తగ్గుతున్నాను అది చెప్పేది అట్లా అనుకుంటే అట్లా ఆ టైంలో వచ్చి పట్టుకొని గుంజింది అనమాట. తర్వాత సార్ నాకు చెప్పాడు ఆమె మేడము హెచ్ఓడి సార్ అధ్యక్షురాలు అని చెప్పి అవునా అనుకుని తర్వాత కృష్ణ సార్ ఉండి నీకు సీట్ ఇవ్వని పోనాడు. చూసే పక్కన్నాడు నీకు ప్రైవేట్ ఏమన్నా చూస్తే చేయడాడు ఉన్నదే పక్కన ఉన్నాడు. ఇలా నాకు సీట్ ఇవ్వడం ఎందుకు బండి అనుకున్నా అంటే ఎవడి నాకే బండి అనుకున్నా. తర్వాత అవసరం వచ్చింది ఎవరు బాగా సార్ అని చెప్పి మా ప్రాంత వ్యక్తి సార్ ఇవ్వాలి అట్లా ఊళ్ళో కైకాడే చూస్తా భారీ మంది పెట్టిన కూర్చున్నాడు ఎవరు బాబు ఎక్కడి అక్కడ అనుకున్నా అనుకున్నా. అంటే ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆర్గనైజేషన్లో కానీ కొంత మిత్రులు నిద్ర పెట్టుకొని మోసిస్తున్నారు. కొంచెం పక్కకి ఎక్కుంటే బాగుంటుంది అనుకుంటాం. వీళ్ళలో అమ్మన్నారు మనను అందరిలో మన మనస్తత్వం చిన్న పిల్లాడిది మనం అయితే విడిచిపెట్టాడు అని చెప్పినప్పుడు అనిపించింది. అంటే ఎందుకు అంటే నా దగ్గర ఉన్నది మా అన్న ఒకడే, నా దగ్గర నేను ఏదో చిన్న ఇష్యూ వల్ల 4 years నుంచి మాట్లాడదు. అట్లా మందు విడిచిపెట్టకరా వాడికి ఏం తెలియదు నేర్పించు అని చెప్పింది. మనం అంటే భరిస్తున్నాం నేను భరిస్తాను, నేను ఆస్వాదిస్తాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో ఎవరున్నా కానీ ఇంట్లో అలా చేసేవాళ్ళు కాబట్టి శుద్ధి దగ్గర అయితే కొంచెం బాడీ చాలా ఏర్పడ్డది. శుద్ధి కానీ తర్వాత నాకు అంత ఫస్ట్ సెమ్ దగ్గర ఫ్రెండ్స్ అంటే స్టాఫ్ సార్ మేడం సార్ వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ సెమ్ మొత్తం. ఇప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. నేను చూసినంత వరకు సార్ వాళ్ళని మేడం వాళ్ళని చాలా దగ్గర నుంచి చూసిన. అన్ని విధాలుగా సార్ వాళ్ళు చాలా నేర్చుకున్నారు కూడా.
అక్కలు, అన్నలు, మిత్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇంకెవరు తమ్ముళ్ళు, ఇంకా అందరు పెద్దవాళ్ళే. దాదాపు అందరిని మిస్ అవుతున్నాం. కానీ నా నుంచి ఒక చిన్న సందేహం, మనం అనుకున్న సమయంలో మన గమ్యాన్ని చేరుకోకపోవచ్చు, కొన్ని ఆటంకులు రావచ్చు, కొన్ని పరిస్థితులు మనల్ని వేరేలా కూడా మార్చవచ్చు. ఏది ఏమైనా ఎప్పుడైనా సరే మనం పడే ప్రతి అడుగు మన గమ్యం వైపే ఉండాలి. ఇది ఒక్కడే నాకు సందేహం. ఇంతకు ముగించి మన భోజన కార్యక్రమాలు అన్ని అయిపోయేసరికి మాకు 4 అయింది. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ గా స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఇంత లేట్ అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ పాపతో అందరం ఆడుకుంటున్నాము. స్పీచ్లు ఇచ్చి అలసిపోయామని చెప్పి మా జూనియర్స్ మాకు మంచిగా లంచ్ ప్రిపేర్ చేసి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఫుడ్ ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, ఫుడ్ ఒక్కటి బాగుందంటే ఆ ప్రోగ్రామ్ హిట్ అయినట్టే. ఒకవేళ ఫుడ్ బాగాలేదు అనుకోండి, ఆ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఇది బాగాలేదు అది బాగాలేదని అంటూనే ఉంటాము. కాబట్టి ఫుడ్ బాగుందనుకో పక్కా ప్రోగ్రామ్ హిట్ అయినట్లే. సో మా మెనూ వచ్చేసి చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అండ్ స్వీట్. సో ప్రోగ్రామ్ థర్స్డే జరిగింది. నేను మాత్రం వెజ్ బిర్యానీ తిన్నా. చాలా బాగుండే టేస్ట్, నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ మా జూనియర్స్ అయితే మరి మా ప్లేట్స్ తీసుకొని మీకు ఇది కావాలా, మీకు ఏం వేయాలి, ఏం పెట్టుకురావాలని మరి అడిగి మాకు సర్వ్ చేయడం జరిగింది. అందరం కింద కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ ఫైనల్గా ఇట్లా అందరం కలిసి తిన్నాము. తినలే వీడియోలు వస్తుంది బాగానే కానీ శివ అక్క ఆను ఆను ఆన వస్తుంది ఆను ఆను. ఇంకా లంచ్ అయితే చేసేసినాము. లంచ్ చేసిన తర్వాత ఏముంటుంది, అందరం కలిసి ఒక పిక్ దిగాలి. ఒక గ్రూప్ పిక్ తీసుకుందామని అందరినీ గ్యాదర్ చేయాలంటే తెలంగాణ జోకకు వచ్చినట్లు అనిపిస్తుంది. ఒకరేమో అటు పోతారు, ఒకరేమో వాష్రూమ్ అంటారు, ఒకరేమో డ్యాన్స్ చేస్తారు, ఒకరేమో ఇంకొకటి చెప్తారు, ఒకరేమో ఫోటో దిక్కుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో. అందరూ గ్యాదర్ అయిన తర్వాత మంచిగా అందరం కలిసి గ్రూప్ పిక్ తీసుకున్నాము. వీళ్ళు మా జూనియర్స్. ఈమె మా తెలుగు డిపార్ట్మెంట్ కి అటెండర్ అనమాట. పేరు సుకన్య. చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మంచిది. ఈ అక్క చూడడానికి ఎంత సన్నగా ఉంది కానీ నాకు ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారు తెలుసా, నిజం. ఇంకా వెళ్ళిపోతున్నామని మా ఫ్రెండ్ ఇక్కడ ఏడుస్తుంది. చాలా బాధ అనిపించింది. ఒక సైడ్ ఏడుస్తుంటే రవి వెనక కొల్లు జోకులు వేస్తున్నాడు. ఫస్ట్ విద్యార్థులం అందరం ఎక్కడెక్కడో చూస్తాం. అప్పుడు మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదువులమ్మ చెట్టు నీడలో వెళ్ళిపోయి. కానీ ఇప్పుడు వీడలేమంటారు, తర్వాత ఏమంటది, అదే ఇంకొక పాట ఏమంటారు, అప్పుడు ఎక్కడెక్కడ వచ్చి మనం ఇక్కడికి వచ్చేసాం అందరం చదువుకోవడానికి. తర్వాత ఏమంటాం, తర్వాత స్నేహితులు అందరం కలిసిన తర్వాత ముస్తఫా 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 అలాంటి మంచి స్నేహం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత కొంచెం ఆ స్నేహం ఇంకా కొంచెం ముదురుతుంది, చిగురిస్తుంది. చిగురించిన స్నేహం కొంచెం ముదిరి ఇలా చాలా మంది ఆతులు తీసుకుంటుంటారు ఇప్పటివరకు. అటు ఇటు ఎటో వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రేమ కొంతమందిలో పుడుతుంది, చిగురిస్తుంది. ఆ ప్రేమ ఎట్లుంటుంది అంటే, ఓ చెలియా
పదమున చేరిన స్నేహం ఇలా చిక్కుకోలిపోయి అక్కడే కొందరు ముడిపడిపోతారు, కొందరు ఇబ్బందులు పడతారు, కొందరు బయటపడతారు. చివరికి ఈ స్నేహం మంచిగా పరిమళిస్తారు. మంచి స్నేహాలు అక్కడ ఏర్పడతాయి. అప్పుడు స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడలాగా నీడలాగా నిన్ను వీడిపోదురా. ఈ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడలాగా నీడలాగా నిన్ను వీడిపోదురా. అంటూ స్నేహం చాలా అద్భుతంగా మధురంగా ఆ జ్ఞాపకాలతోన మనమందరం ఎవరెవరి ఇళ్లకు ఎవరెవరి గమ్యస్నానాలకు వెళ్ళిపోతాం. అలా స్నేహానికి గమ్యస్నానాలు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది కొంతకాలం తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. కలుసుకున్నాక కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు మనం వాళ్ళకి గుర్తు చేసుకుంటాం. జ్ఞాపకాలు లేని వాళ్ళు, జ్ఞాపకాలు లేని వాళ్ళు, నిరుద్యోగంలో ఉన్నవాళ్ళు చివరికి ఇంకో పాట పాడుకోవాలి. రఘుకుల తిలక రామ రఘుకుల తిలక రామ నిన్నెత్తి ముద్దులాడెనరా, కోసల రామ కౌసల్య రామ కోసల రామ కౌసల్య రామ అంటూ ఈ రామభజన చేయవలసిన పరిస్థితి కాకుండా ఉన్నత స్థాయిలో ఉండి మంచి ఉద్యోగాలు సాధించి భవిష్యత్తులో మన గమ్యాలను మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మా సార్ కాలేజ్ లైఫ్ గురించి పాట రూపంలో ఎంత చక్కగా చెప్పడం జరిగింది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే మా క్లాస్ బాయ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి.
ఇట్లా డీజే సాంగ్స్కి డాన్సెస్, ఇంకా లాస్ట్లో చాలా ఎమోషనల్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఫ్రెండ్స్ని, మా జూనియర్స్ని అందరినీ చాలా మిస్ అవుతున్నా. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అఫీషియల్ ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ కొట్టండి.